70 ఏళ్ళు వయసు దాటిన మగవాళ్ళలో సగం మందికి పైగా ప్రాస్టేట్ గ్రంథి వాపు అనేది ఉంటుంది. అయితే ఈ వాపు ఎంత ఎక్కువగా ఉంది అన్న దాన్ని బట్టి కొంతమందిలో సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందిలో సిమ్టమ్స్ అనేవి కనిపించవు. ఈ సిమ్టమ్స్ ముఖ్యంగా యూరిన్ తరచూ వెళ్ళాలి అనిపించటం, అలాగే అర్జెంటుగా వెళ్ళాలి అనిపించటం, వెళ్ళినా కూడా కంప్లీట్గా ఎంటీ చేయలేదు అన్న భావన ఉండటం కనిపిస్తూ ఉంటుంది. దీన్నే బెనైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా BPH అంటాము. అయితే ఈ BPHలో ప్రాస్టేట్ గ్రంథి వాపు వల్ల యూరిన్ ఫ్లోని అడ్డుకోవటంతో అది నిల్వ ఉండిపోతుంది అనమాట. ఇలా నిల్వ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో యాంటీబయాటిక్స్ ఇస్తే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఇచ్చినా తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ గారికి కూడా ముందు ప్రాస్టేట్ క్యాన్సర్ని పుకార్లు పుట్టాయి. తర్వాత ఆయనకి ఈ BPH వలన ప్రాస్టేట్ సర్జరీ అనేది చేయాల్సి వచ్చింది. ఇది ఎందుకు అంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి BPHకి సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్న సిమ్టమ్స్ కాకుండా యూరిన్లో బ్లడ్ పడినా, లేకపోతే వెయిట్ లాస్ అయినా, తుంటి భాగంలో లేకపోతే బోన్ పెయిన్ అధికంగా వచ్చినా కానీ ఒకసారి PSA టెస్ట్ చేయించుకోవటం మంచిది. PSA కనుక 10 కన్నా ఎక్కువగా ఉంటే అది BPH కంటే కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.